శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్ ముందు ఒకలాగా ఉంటారు, ఎలక్షన్స్ తర్వాత ఒకలాగా ఉంటారు. ఎలక్షన్స్ ముందు ఒకరు ఆలింగాలు చేసుకుంటారు, ఎలక్షన్స్ తర్వాత సీటుపై ఇంకొకరు కన్నేసి కూడా ఉంటారు. అయితే వారికి మంత్రిత్వ శాఖ రాకపోతే రాక్షసుని చేస్తారు. ఆ మంత్రిత్వ శాఖ ఇస్తే వాళ్ళని దేవుడు లెక్క కూడా చూస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇలా బిహేవ్ చేస్తున్నది మనం డైలీ న్యూస్ పేపర్స్లో కథనాలుగా మన సోషల్ మీడియాలో వారి యొక్క ఆడియో టేప్స్ కానీ వీడియో ఫుటేజెస్ కానీ మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రీసెంట్గా ఒక నాయకుడి మీద కన్నేశారు. ఎవరైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారో గట్టిగానే కృషి చేశారు, వారికి ఆర్థికంగా మరియు అంగబలంగా ఆదుకున్నారనేసి ఆ పార్టీ నాయకులే చెప్తున్నట్టు మనం ఒక వైనం చూసాం. అయితే ఎలక్షన్ దాటిన తర్వాత ఎవరైతే వారి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి వారిపై కంప్లైంట్లు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఆ పర్సన్ వల్ల గెలిచినామని చెప్తున్న ఏ నాయకులైతే ఉన్నారో ఆ నాయకులే ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్స్ చేయడం వరకు వెళ్తున్నారు అనేసి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ నాయకుడు ప్రవర్తన ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి వీరి మీద పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పేసి వాళ్ళు అట్లా ఫీల్ అయ్యి వారు మీనాక్షి నటరాజన్ గారికి వీరికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుందంట. అసలు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళకి నచ్చట్లేదంటే మన మహేష్ గౌడ్ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో తను కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు, స్థానిక ఎలక్షన్స్ మీరెవరు ప్రకటించడానికి, అసలు మీకే హక్కు ఉంది అనుకుంటా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. అది కేబినెట్ లో తీసుకోవాల్సిన నిర్ణయం, కేబినెట్ నిర్ణయాలు కూడా మీ సొంత నిర్ణయంగా మీరు తీసుకొని ఎలా పబ్లిక్ లో చెప్తారు, అది అలా చెప్పకూడదు కదా అనేసి మాట్లాడారు. మరియు బీసీ రిజర్వేషన్ ఇంకా క్లారిటీ రాకముందే మీరు ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ ఎట్లా నిర్వహిస్తామని చెప్పేసి అది జ్యుడిషియల్లో ఉంది, జ్యుడిషియల్ అన్న మ్యాటర్ని కూడా మీరు లెక్క చేయకుండా ఇష్టం ఉన్నట్టు మీరు ఎట్లా మాట్లాడతారో, అసలు మీరు మాట్లాడడానికి మీరెవరు అని చెప్పేసి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే చెప్పారు. అయితే నిజంగానే మనం చూస్తే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ జ్యుడిషియల్లోనే ఉంది. ఆ జ్యుడిషియల్లో ఉన్న మ్యాటర్ని పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడడం చాలా తప్పని, మాట్లాడడం అనేది సరికాదని చెప్పేసి వారు మాట్లాడుకొచ్చారు. అయితే నిజంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే మాట్లాడారా, ఎందుకు ఇట్లా మాట్లాడారనేసి మనం డీకోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఉద్దేశం వేరే ఉండొచ్చు, మహేష్ గౌడ్ గారికి అది అర్థం కాకపోవచ్చు. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే నెల ఆఖరి లోపున ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్యకర్తలు అందరూ యాక్టివేట్ కావాలి. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ టోన్లో చెప్పొచ్చు కదా, కానీ వీరు కావాలనేసి ఒక పర్సన్ని బూచిగా చూపించుకుంటూ పొమ్మని లేక పొగబెట్టే రకం అనేసి ఇది శ్రీనివాస్ రెడ్డి గారు వారి అభిమానులు డిస్కషన్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. అసలు ఇక్కడ 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు ప్లస్ మహిబాద్లో ఉన్న స్థానాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్లనే గెలిచాయి కదా, మీరెవరు మాట్లాడడానికి అనేసి ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ మనం చూస్తున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ అభిమానులు ఏమని చెప్తున్నారంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి ఒకవేళ వెళ్తే దాదాపు 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలతోనే బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఫాల్ అవుతుంది, గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది, అతనే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇది నిజంగా జరిగే ఛాన్స్ ఉందా? పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి వెనకాల 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తే, ఎలక్షన్స్కి అప్పుడు దాదాపు 20 మెంబర్స్కి తిను పర్సనల్గా ఫండింగ్ ఇచ్చిందని చెప్పేసి మేధావులు అక్కడ ఉన్న రాజకీయాల ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఒకవేళ నిజంగా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి అభిమానులు చెప్తున్న బట్టి ఒకవేళ పార్టీ చేంజ్ చేయాల్సి వస్తే ఏ పార్టీకి వెళ్తాడు, ఏ పార్టీకి వెళ్తే ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలతో ఏ పార్టీకి వెళ్తే ఇక్కడ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ డిజాల్వ్ అయితే ఇక్కడ ఛాన్స్ ఎవరి పార్టీ ఉందంటే నాకు తెలిసి అయితే బీఆర్ఎస్కి చాలా ఫ్లెచింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఛాన్స్ అయ్యే ఉంటుంది. కానీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మిస్టేక్ చేస్తారా? ఎందుకంటే తను కష్టపడి ఇప్పుడు ఈరోజు స్వాభిమానాన్ని ఆ బీఆర్ఎస్ తాకట్టు పెట్టుకోలేకనే బయటకు వచ్చారని చెప్పేసి చాలా ప్రసంగాలు చెప్పారు. మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ ఎలక్షన్ తర్వాత కానీ బీఆర్ఎస్కి వచ్చేసరికి తను ఎట్లాంటి ఘాటైన విమర్శలు చేశారో మనం చూసాం. సో ఇప్పుడు బీఆర్ఎస్లోకి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళరనేసి చెప్పుకోవచ్చు. అయితే బీజేపీకి వెళ్తారా? బీజేపీకి వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ స్కోర్ వచ్చేసరికి 8 ఉంది. ఈ 20 అక్కడికి వెళ్తే 28 అవుతుంది. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ చేయొచ్చు, ఎందుకంటే అమిత్ షా అనేది తలుచుకుంటే బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేలు దీంట్లో బీజేపీలోకి తీసుకురాగలరు. సో ఇక్కడ బీజేపీకి కొంచెం ప్లస్ ఉందనేసి మనం అనుకోవచ్చు. కానీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇది చేసే ఛాన్స్ ఉందా? 20 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? ఒకవేళ 20 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళినా అతనికి సీఎం ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ అండ్ అక్కడ అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ డిసైడ్ చేస్తారు కాబట్టి సీఎం క్యాండిడేట్ని. సో పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని
సీఎంగా కూర్చోబెడతారనేది కూడా డౌటే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మిస్టేక్ చేస్తారా చేయరా అనేది మీ కమెంట్స్ రూపంలో చెప్పగలరు. పార్టీ చేంజ్ అయితే ఏ పార్టీకి చేంజ్ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బెనిఫిషియల్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా మీరు చెప్పగలరు. శ్రీనివాసరెడ్డి గారి మనసులో ఏముందో ఆ దేవుడు గెరక. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ చేంజ్ అవుతాడా లేదా, ఒకవేళ పార్టీ చేంజ్ అయితే ఏ పార్టీలోకి వెళ్తారు అని కూడా మీరు కమెంట్ చేయగలరు. అండ్ ఇంకొక పర్సన్ని కూడా ఇట్లనే పొమ్మలు లేక పొగబెడుతున్నారు అనేసి ఇంకో సమాచారం. వారసరికి సీతక్క గారి మీద కూడా మీనాక్షి నటరాజన్ గారితో కంప్లైంట్లు ఇస్తున్నారంట. అయితే సీతక్కకు వచ్చేసరికి సేమ్ ఇలానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి లెక్కనే వారు కూడా పెత్తనం చెలాయిస్తున్నారు, అన్ని శాఖలు వాళ్ళే, సకల శాఖ మంత్రులు లెక్క వాళ్ళే బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అపోహపడుతున్నారు. అయితే కాంగ్రెస్లో వచ్చేసరికి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంకా పరాకాష్ఠకు వెళ్తుందా? అసలు కాంగ్రెస్కి వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరైతే కష్టపడి పైకి వచ్చిన ఎమ్మెల్యేని గుర్తించారా అని చెప్పేసి ఇక్కడ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ సీతక్క కానీ కాంగ్రెస్లో వచ్చేసరికి ఎంత ఫైర్ బ్రాండో వీళ్ళకి చూశారు. అయితే ఈ ఫైర్ బ్రాండింగ్ క్యాండిడేట్స్ని కాంగ్రెస్ లూజ్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ లీడర్స్ ఎవరు వస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం కూలిపోబోతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ర్యాష్ డిసిషన్ తీసుకొని పార్టీని 20 మంది ఎమ్మెల్యేలతో బయటికి వస్తే, ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ వీడితే రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ దిగితే ఈ రాష్ట్రానికి నెక్స్ట్ వచ్చే సీఎం ఎవరు ఉండాలనేసి మీరు కూడా కమెంట్ రూపంలో చెప్పగలరు. అండ్ శ్రీనివాసరెడ్డి గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? వేరే పార్టీలు వెళ్ళేది కూడా మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. సీఎం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎం అయితే ఏం చేయబోతున్నారు? సీఎం అయితే దానికి అప్లికబుల్ ఉంటారా, ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. దాన్ని కూడా నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీఎం క్యాండిడేట్గా అవ్వాలనుకుంటే మీరు కమెంట్స్ రూపంలో చెప్పగలరు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.